హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు మనం కొత్తగా ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ కోర్స్ జనరల్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ గ్రామర్. సో ఇది మనకి టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. సో అన్ని పరీక్షల్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్ ఒక కోర్సుగా ఉంది. 20 మార్క్స్ వరకు వస్తున్నాయి, అన్ని పరీక్షల్లో కూడా వస్తున్నాయి. పీసీలో 20 మార్క్స్, ఎస్ఐ 20 మార్క్స్, అట్లా అన్నిటిలో 20 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్. ఇంగ్లీష్ గ్రామర్కి మనం వాడే సోర్స్ ఏంటి? మీరు ఫార్ములా లేదా రూల్స్, గ్రామర్లో రూల్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, దానికోసం ఎనీ బుక్, ఒక బుక్ చదువుకోండి. ఇది డిఎస్సి వాళ్ళ దగ్గర బాగుంటుంది. డిఎస్సి కానీ టెట్ వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, అవి బాగుంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కోసం మాత్రము ఈ ఫార్ములా ప్లస్ ఎగ్జాంపుల్స్, ఫార్ములా ప్లస్ మోడల్స్ కోసము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి స్కూళ్ళల్లో. సో మన కోర్సులో కూడా వాళ్ళు సిలబస్లో క్షుణ్ణంగా చెప్తాడు. అప్ టు 10th స్టాండర్డ్, అప్ టు 8th స్టాండర్డ్. ఈ పీసీ అండ్ విఆర్ఓకి అయితే 8th క్లాస్ వరకే, మిగతా అన్ని పరీక్షలకి 10th క్లాస్ వరకు ఉన్న గ్రామర్ అట. అంటే ఏంది, వాడు ఏం చెప్తుండు? టెక్స్ట్ బుక్ చదవండి, టెక్స్ట్ బుక్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చదివితే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు ఈజీగా చేయొచ్చు. బయట దొరికే బుక్లు ఇంత లావు ఉంటాయి, అవి కూడా చదువుకోవచ్చు. ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్లో ఒకటే. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా రూల్స్ కోసం మాత్రం టెక్స్ట్ బుక్ డిపెండ్ కాండి. టెక్స్ట్ బుక్లో ఒక ఫార్ములా ఉంటే ఆ ఫార్ములాని ఇతర బుక్కులలో మంచిగా చెప్పి ఉంటే దాన్ని చదువుకోండి. అర్థమైంది చెప్పేది? ఫార్ములా, మీరు చదివే ఫార్ములా టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఉండాలి. ఇక్కడ నీకు అర్థమైతే లేదు, అప్పుడు ఎనీ ప్రైవేట్ బుక్లు ఫాలో అవ్వచ్చు. ఫార్ములా మాత్రం టెక్స్ట్ బుక్దే, దాన్ని డిఫరెంట్ వేలో చెప్తాం మనం. సో అప్పుడు ఈ ప్రైవేట్ బుక్ ఫాలో అయ్యి ఎగ్జాంపుల్స్ మాత్రం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్ ఎన్ని చేస్తే అంత క్లారిటీ వస్తుంది గ్రామర్ మీద. లైక్ ఇది ఆర్థమెటిక్ లాగా, ఫార్ములా ఒక్కటే. ఆ ఫార్ములా ఎక్కడిది? టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ అయితే ఫార్ములా టెక్స్ట్ బుక్లో ఉన్నది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములా అనేది మనం డిఫరెంట్ వేలో చెప్తాం. స్టోరీ ఒకటే, డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ వేలో సినిమా తీస్తారు కదా. ఎగ్జాంపుల్, సివిల్స్ ప్రిలిమ్స్లో యూట్యూబ్లో నిన్న ఎవరు కామెంట్ చేసిండ్రు, బేతునే కాలేజ్ వచ్చిందని చెప్పేసి. అది మనం చెప్పింది కాదు, స్ప్రెక్టమ్ బుక్కో, ఎన్సీఆర్టీ బుక్కో, తెలుగు అకాడమీ బుక్లో ఉన్నది. అక్కడికై మనం చెప్పినాం. అది అంటే సోర్స్ ఏంటి? మనము నా నోట్స్ నుంచి వచ్చినాయి అని ఎవడు చెప్పినా అది అబద్ధమే. నీ నోట్స్ నుంచి ఎప్పుడు రావు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి, లేకుంటే కొన్ని రిఫరెన్స్ బుక్కులు, పాలిటీ లక్ష్మీకాంత్, హిస్టరీ స్ప్రెక్టమ్ బిపిన్ చంద్ర, అట్లా ఆ బుక్స్లకే వస్తాయి ప్రశ్నలు. క్లాస్ నుంచి, నోట్స్ నుంచి ఎప్పుడు ప్రశ్నలు రావు, రిఫరెన్స్ బుక్కుల నుంచే ప్రశ్నలు వస్తాయి. అట్లనే ఇక్కడ టెక్స్ట్ బుక్ అనేది మెయిన్. ఒక ఫార్ములా టెక్స్ట్ బుక్లో ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని నీకు అక్కడ అర్థం కానప్పుడు ఇతర రిఫరెన్స్ బుక్లు వాడుకోవచ్చు. కంపల్సరీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ బుక్స్లో ఉన్న అంత ప్రతి గ్రామర్ పాయింట్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఎవ్రీ సింగిల్ పాయింట్ కూడా. 10th క్లాస్ వరకు ఏ పాయింట్ ఉంటే అది గ్రామర్ మాత్రమే. రైట్. వొకాబులరీ మాత్రం కంపల్సరీ ఎవరిది వాళ్ళని నేర్చుకోవాలి. ఇంగ్లీష్ పేపర్ను చూస్తూ ఉంటే అదే వస్తుంది. రైట్. సో ఇందులో మన కోర్స్ వచ్చేసి ప్రెపోజిషన్, క్వశ్చన్ ట్యాగ్ ఇదే ఆర్డర్లో ఉంటుంది క్లాసెస్. అందుకే నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు సిలబస్ రాసుకోండి, ఇదే ఆర్డర్లో మనం ఫాలో అవుతాం. టెన్సెస్, 4th వాయిస్, 5th ఇఫ్ క్లాజ్. ఇదైతే పీసీ వాళ్ళకి రిపీట్ బిట్. ఇది పీసీ కానీ ఎస్ఐ వాళ్ళకు రిపీట్ బిట్ ఇఫ్ క్లాజ్ అనేది. 6th వచ్చేసి స్పీచెస్, సెంటెన్సెస్ టైప్స్ ఉంటాయి కదా, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అని చెప్పేసి అవి. 8th వచ్చేసి ఆర్టికల్స్. ఇది అయితే 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది, 4th స్టార్ట్ అయింది. 9th వచ్చేసి
ఇంకేమున్నాయి ఇందులో? ప్రిపోజిషన్, క్వశ్చన్ ట్యాగ్, లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇదేమో రిపోర్టెడ్ స్పీచ్ అది. సో మనం 9 టాపిక్స్ చెప్తాము. వకాబులరీ ఏదైతే ఉందో అది మనం క్లాసులలో డిస్కస్ చేయము. అయితే వకాబులరీ అంటే ఏంది? ఈ యాంటనిమ్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ 3rd నుంచి 10th వరకు ఉన్న ఇంగ్లీష్ బుక్లో ఒక డిఎస్సి క్యాండిడేట్ నోట్స్ రూపంలో రాసుకున్నాడు. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అతను ఎక్సలెంట్గా రాశాడు. ఇంకానే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఫ్రెండ్ శేఖర్ అతను పేరు. సో ఆయన నోట్స్ ఏదైతే ఉందో దాన్ని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మాకొకటి, ఆనంద్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ హనీ జిఎస్ ఛానల్ కలిపి ఒక గ్రూప్ కండక్ట్ నిర్వహిస్తుంది. ఆ గ్రూప్లో ఈ నోట్స్ ఒక 25 డేస్ లోపల పెట్టేస్తాం. అంటే ఆ లోపు ఇంగ్లీష్ గ్రామర్ అయిపోతుంది. డైలీ ఒక పావు గంట ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కాబట్టి సో ఆ 1 మంత్ లోపల ఆ నోట్స్ పెట్టేస్తాం. అతన్ని అడిగి ఇస్తారు. రైట్. అంటే ఆ నోట్స్ ఎందుకంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి కావచ్చు, లెసన్స్లో ఉన్నాయి కావచ్చు, ఏవైతే యాంటనిమ్స్ వ్యతిరేక పదాలు అవసరమని అనుకుంటామో అవన్నీ ఒక దగ్గర రాసిండే. ఇప్పుడు అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్, లైక్, డిస్లైక్, నోన్, అన్నోన్, అట్లా అంటే ఈ డిస్ మీద వచ్చేటి అన్నీ ఆయన ఏ ఒక్కటి కూడా ప్రైవేట్ బుక్ నుంచి రాయలేదు. అంటే ప్రైవేట్ బుక్ చూసి రాయలేదు, కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ ఒక దగ్గర పేర్చి రాశాడు. ఎక్సలెంట్. ఇంకా చాలా ఎఫర్ట్ అది, అంతకంటే ఎఫర్ట్ ఇంకెవరు చేయరు. ఇక ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా ప్రతి పాయింట్ రాసిండే ఆయన. రైట్. నేను ఫోటో అండ్ అది గ్రూప్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ఇవాళ ఇందులో ప్రిపోజిషన్ అనేది. సో నేను వాడే నోట్స్ మొత్తం ఆయనదే, దాదాపు అదే. రైట్. చెప్పే స్టైల్ వేరు కానీ నోట్స్ అయితే అదే మ్యాక్సిమం. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఉన్నదంటే అది ద బెస్ట్ నోట్స్ అయి ఉంటుంది. ఇంకా దానికంటే బెస్ట్ నోట్స్ వేరే ఉండదు. రైట్. కొన్ని ఎగ్జాంపుల్. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. అక్కడ ఒక బుక్ ఉన్నది, అది టేబుల్ మీద ఉన్నది. హీ ఈజ్ గుడ్ ఎట్ బయాలజీ. హీ లెఫ్ట్ ఫర్ బెల్లంపల్లి. సో 3 ఎగ్జాంపుల్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఆన్, ఎట్, ఫర్, ఆన్, ఎట్, ఫర్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఇవి వీటి ముందట ఏముంది? ఏ బుక్ అంటే నౌన్, గుడ్ యాడ్జెక్టివ్, లెఫ్ట్ వెర్బ్. నౌన్ అంటే నేమ్ ఆఫ్ పర్సన్స్, ప్లేస్, థింగ్స్. ఒక థింగ్ ఇది బుక్ అనేది, అది పర్సన్స్ నేమ్ కావచ్చు, ప్లేస్ నేమ్ కావచ్చు, థింగ్స్ నేమ్ కావచ్చు, అది నౌన్. యాడ్జెక్టివ్ అంటే ఆ నౌన్ యొక్క గుణం చెప్తుంది. అంటే లైక్ క్యారెక్టర్, గుడ్ ఎట్ బయాలజీ, గుడ్, బ్యాడ్, కైండ్, క్రూయల్. కలర్స్ ఉంటాయి కొన్ని కలర్స్, అది కూడా యాడ్జెక్టివే. షేప్స్, సర్కిల్ కావచ్చు, రెక్టాంగిల్, అవన్నీ యాడ్జెక్టివ్స్. మళ్ళీ వస్తుంది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ టాపిక్, అది అక్కడ డిస్కస్ చేద్దాం. కానీ వెబ్స్ అంటే ఇక పనులు, లెఫ్ట్, రైట్. ఇక్కడ ఇవి ప్రిపోజిషన్స్, ఈ 3 కూడా. ఇదేంటిది? నౌన్. సో నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ వచ్చింది, యాడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్ వచ్చింది, వెబ్ ప్లస్ ప్రిపోజిషన్ వచ్చింది. అంటే వీటి తర్వాత కంపల్సరీ అంటే నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, వెర్బ్ కానీ ఉంటుంది దీని ముందాల. నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, వెర్బ్ అంటే సంబంధం. ఈ నౌన్కి, ఇది ఈ బుక్కి దీని సంబంధం ఏంటి? ఆన్, పైన ఉన్నది. ఈ గుడ్, ఈ బయాలజీ సంబంధం ఏంటి? సో బయాలజీలో మంచి ప్రతిభ ఉన్నది. లెఫ్ట్, బెల్లంపల్లి సంబంధం ఏంటి? లెఫ్ట్ ఫర్. ఇవి ఉండడం వల్ల దీనికి అర్థం వచ్చింది. బెల్లంపల్లి అంటే ఒక నౌన్కి వెర్బ్కి సంబంధము, యాడ్జెక్టివ్ నౌన్కి సంబంధము, నౌన్కి సంబంధము. అంటే అట్లా సంబంధాన్ని చెప్తాయి. జస్ట్ అట్లా మనకు నిర్వచనం అనేది అవసరం లేదు, జస్ట్ అట్లా చెప్పిన అంతే. మనకు నిర్వచనం అవసరం లేదు. రైట్. ఇప్పుడు మనం మోడల్స్ చూస్తాం, ఎగ్జాంపుల్స్. రైట్. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ 6th క్లాస్లో ఉంది. ఇది 6th క్లాస్లో ఉంది. ఏంటిది అంటే ఇట్లా ఇష్టమాట రాయద్దు మనం. ఇన్,
ఆన్, ఎట్ ఇదే ఆర్డర్లో రాయాలి కంపల్సరీ. ఇన్, ఆన్, ఎట్ ఇది చూస్తాం ఇవల్ల. అంటే ఇన్ ఎక్కడ వాడతాము, ఆన్ ఎక్కడ వాడతాము, ఎట్ ఎక్కడ వాడతాము అని చెప్పేసి. ఇంకోటి టిప్స్, ఈ ప్రిపోజిషన్లో కానీ ఏ గ్రామర్లో అయినా ఒకటి మోడల్, ఒక టిప్స్ ఉంటుంది ప్రతి క్లాస్లో. ఇవాళ వచ్చేసి ఈ ఫెల్ మీద టిప్. ఈ ఫెల్ అనే వెబ్స్కు కొన్ని ఫెల్ డౌన్ వస్తుంది, కొన్ని ఫెల్ ఆఫ్ వస్తుంది, ఫెల్ ఇన్ వస్తుంది, ఫెల్ అవుట్ వస్తుంది. అవి ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పేసి మనం చూస్తాము. వీటిని ప్రెజల్ వెబ్స్ అంటారు. సో టిప్స్లో భాగంగా అన్ని ప్రెజల్ వెబ్సే ఉంటాయి. దీనికి సంబంధించి ఫెల్ డౌన్ ఎప్పుడు వస్తుంది, ఫెల్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది, ఫెల్ ఇన్ ఎప్పుడు వస్తుంది, ఫెల్ అవుట్ ఎప్పుడు వస్తుంది. రైట్. ఇన్, ఆన్, ఎట్ని మనం జనరల్గా టైం ఇండికేట్ చేసేటప్పుడు లేదా ప్లేస్, టైం అండ్ ప్లేస్ వీటి గురించి చెప్పేటప్పుడు ఈ ఇన్, ఆన్, ఎట్ వాడతాము. ఒక పిరమిడ్కి వేళ చూస్తే ఒక పిరమిడ్ రూపంలో ఉంటుంది. ఒక పిరమిడ్ రూపంలో రైట్, ఒక పిరమిడ్ ఇది. ఇది సో టైం, ఇటేమో ప్లేసు, ఇది ఇన్, ఆన్, ఎట్. ఇన్, ఆన్, ఎట్ ఏమర్థమైందంటే మీకు పిరమిడ్లో ఇది పెద్ద భాగం ఉంది ఇన్కి, ఆన్కి కొంచెం చిన్న భాగం ఉంది, ఎట్కి ఇంకా చిన్న భాగం ఉంది. పిరమిడ్ కింద నుంచి పైకి కొలది పెరుగుతుంది కదా, అట్లనే ఇన్, ఆన్, ఎట్. ఇన్ అంటే పెద్ద పార్ట్ ఉన్నది, పెద్ద ప్లేస్ ఉన్నది, పెద్ద టైము, పెద్ద ప్లేసు. ఆన్ అంటే కొంచెం చిన్న టైము, చిన్న ప్లేసు. ఎట్ అంటే ఇంకా చిన్న టైము, చిన్న ప్లేసు. రైట్. ఈ ఇన్లో టైంలో భాగంగా పెద్ద పెద్ద ఏముంటాయి టైంలో? రైట్. ఫస్ట్ సెంచరీస్ అంటే శతాబ్దాలు. ఇన్ 12th సెంచరీ, ఇన్ 13th సెంచరీ సెంచరీస్ ఉంటాయి. డికేడ్స్ అంటే దశాబ్దాలు. ఇన్ 1980s, 1990s అట్లా దశాబ్దాలు ఉంటాయి, డికేడ్స్ ఉంటాయి ఇన్. అట్లా దీన్ని వాడాలి. నెక్స్ట్ చిన్నది ఇయర్స్ అంటే ఇన్ 1989, ఇన్ 2017, ఇన్ 2021 ఇట్లా ఉంటాయి ఇయర్స్ అనేటిది. కొంచెం చిన్నది ఏంటిది? సీజన్స్ అంటే రెయిన్ సీజన్, ఇన్ రెయిన్ సీజన్ వాడాలి. ఇన్ సమ్మర్ సీజన్, ఇన్ వింటర్ సీజన్ అట్లా సీజన్స్ ఉంటాయి. కొంచెం ఏంటిది చిన్నది? మంత్. సో ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్ అట్లా. సో ఇంతవరకు మనకు అయిపోయింది. ఇది ఇన్. ఇది వీక్స్ కూడా ఉంటుంది, వీక్స్ కూడా వస్తుంది. ఇన్ 2 weeks, ఇన్ 3 weeks. అంటే మనకు టైం అనేది బిగ్ నుంచి స్మాల్కి వస్తుంది చూడండి. పిరమిడ్ తగ్గిన కొద్దీ స్మాల్కి వస్తుంది. సో సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, సీజన్స్, మంత్ అండ్ వీక్స్ ఇవి టైం లోపల పెద్దవి. నెక్స్ట్ ఆన్కి వస్తే వీకెండ్. అంటే వీకెండ్ అంటే మనకి ఇక్కడ వారాలు కాదు, వీకెండ్ అంటే జస్ట్ 2 days జనరల్గా. సాటర్డే అండ్ సండే వీకెండ్గా వాడతాం కదా. సో ఆన్ ది వీకెండ్ అనాలి, ఇన్ వీకెండ్ అనొద్దు, ఆన్ ది వీకెండ్. డేస్ అండ్ డేట్ అంటే ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ వెడ్నెస్డే అట్లా. డేట్ వచ్చేసి ఆన్ 9th January, అండ్ 13th February, అండ్ 17th December, అండ్ June 12th అట్లా డేట్ మాత్రమే వాడాలి. సో డేట్ డేస్ల ముందు ఆన్ వస్తుంది, వీకెండ్ ముందు ఆన్ వస్తుంది, కానీ వీక్స్ ముందు ఇన్ వస్తుంది. రెండు డిఫరెంట్ ఇక్కడ. వీక్స్ అంటే వారాలు, వీకెండ్ మీన్స్ 2 ఉంటాయి, సాటర్డే అండ్ సండే వారం చివర్లు అని చెప్పేసి. సో ఎట్ అంటే ఇంకా చిన్నది. ఇప్పుడు డేస్ కంటే చిన్నది ఏంటిది? మన డేస్ని దేంట్లో కొలుస్తాము? హవర్స్లలో. సో ఎట్ హవర్స్ అంటే ఎట్ 7 AM కావచ్చు, 7 PM కావచ్చు, 8 AM కావచ్చు. సో గంటలల్లో మినిట్స్లో కొలుస్తాము. ఇక మనకి ఏమైంది? గంటలు కాస్త రోజులైనవి, రోజులు కాస్త వారాలు, నెలలు, సీజన్స్, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు. పిరమిడ్ పెరుగుతూ ఉన్నది, పిరమిడ్ తగ్గుతూ ఉన్నది. ఇన్, ఆన్, ఎట్ ఇదే ఆర్డర్ మైండ్లో పెట్టుకోవాలి, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది టైంకి సంబంధించి. ఇంకా అవర్స్, నిమిషాల కంటే తక్కువ టైం అనేది లేదు.
సో ఇది మన ఈజీగా గుర్తుంటుంది. ఇన్ అంటే పెద్ద టైము, ఆన్ కొంచెం చిన్నది, ఎట్ ఇంకా పూర్తిగా చిన్నది. రైట్. ప్లేస్ వచ్చేసి ఈ ఇన్ అనేది బిగ్ ప్లేసెస్ లైక్ కంట్రీ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు. ఆన్ని తక్కువ సార్లు వాడతాము. ఎట్ అనేది స్మాల్ ప్లేసెస్ అంటే మీ విలేజ్ కావచ్చు, ఆ విలేజ్లో మీ కాలనీ కావచ్చు, మీ ఊరు కావచ్చు, స్మాల్ ప్లేసెస్ అనేది. కొన్నిసార్లు పర్టికులర్ ప్లేస్ చెప్పేటప్పుడు అంటే ఎట్ ది మార్కెట్, ఎట్ ది సినిమా హాల్ అంటే సినిమా హాల్ దగ్గర ఉన్న, మార్కెట్ దగ్గర ఉన్న, పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ప్లేస్ మెన్షన్ చేస్తే ఎట్ వాడాలి. సో పర్టికులర్ ప్లేస్ ఇక్కడ ఇట్లనే చదవాలి, ఇట్లనే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ప్రిపోజిషన్ చాప్టర్ మొత్తం అయ్యాక ఎనీ గ్రామర్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ చేయగలగాలి అవి దాదాపు. రైట్. ప్లేస్ అంటే ఏంది? బిగ్ కంట్రీ నేమ్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా. క్యాపిటల్ సిటీస్ ఇన్ ఢిల్లీ, ఇన్ హైదరాబాద్ అట్లా వాడతాము. రైట్. ఇది పెద్దగా వాడము ఆన్ అనేది. ఎట్ అనేది ఏంటి? ఎట్ కొర్విచెల్మా అంటే విలేజ్ నేమ్ ఇక్కడ. ఎట్ కొర్విచెల్మా. ఎట్ సువస్టుపురం కాలనీ అంటే అదొక కాలనీ పేరు ఒక ఊళ్ళో. తర్వాత పర్టికులర్ ప్లేస్ అంటే ఎట్ ద మార్కెట్, నేను మార్కెట్ దగ్గర ఉన్న, ఎట్ సినిమా హాల్, ఎట్ గ్రౌండ్ అట్లా మనం చెప్తాము. అంటే పర్టికులర్ ప్లేసు ఇది అనేది బిగ్ ప్లేసెస్ వాడతాము. సో ఆన్ తక్కువ సార్లు వాడతాము. దాదాపు మనకు ఎగ్జాంపుల్ పర్పస్లో అయితే ఏమీ లేవు ప్లేసులలో వచ్చేటి. సో ఇది మన ఇన్, ఆన్, ఎట్. పిరమిడ్ గుర్తుపెట్టుకోవాలి. పిరమిడ్ గుర్తుంటే మనకి ఈజీగా గుర్తుకొస్తాయి అవి. రైట్. కంట్రీ అండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సో ఫెల్, ఇది టిప్. ఇది ఫెల్ని డౌన్, ఫెల్ డౌన్, ఫెల్ ఆఫ్, ఫెల్ ఇన్, ఫెల్ అవుట్. ఈ ఫోర్ సిచ్యువేషన్లో వాడతాము, సందర్భాల్లో వాడతాము. ఫెల్ అనే వెబ్స్ పక్కపొంటి ఫెల్ డౌన్ రావచ్చు, ఫెల్ ఆఫ్ రావచ్చు, ఫెల్ ఇన్ రావచ్చు, ఫెల్ అవుట్ రావచ్చు. రైట్. ఏంటిది ఫెల్ డౌన్? జనరల్గా మనం దీన్ని స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, స్టాండింగ్ పొజిషన్లో భూమి మీద అంటే ల్యాండ్, ఆన్ ది గ్రౌండ్ ఇక్కడ. సో ఆన్ ది గ్రౌండ్ మీద ఉండి ఫెల్ అంటే పడిపోవట. ఈ పడిపోవడాలు చాలా రకాలు ఉంటాయి. ఆ రకాలలో ఫస్ట్ పడిపోవడము ఫెల్ డౌన్ అంటే నిటారుగా వెర్టికల్గా ఉండి ఇట్లా పడిపోవడము. జనరల్గా ఇది గ్రౌండ్ మీద ఉంటాం మనం గ్రౌండ్ మీద అంటే భూమి మీద ఉన్న మనం పడిపోవడము. ఇక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ మీదనే ఉండాలి. ఏంటిదంటే ఇక్కడ మనం ఉన్నది గ్రౌండ్ మీద, పడిపోయాక మళ్ళీ మనం గ్రౌండ్ మీదనే ఉంటాం. సో అది ఫెల్ డౌన్. కాన్స్టెంట్గా ఉన్నది ఇది ల్యాండ్ అనేది. మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాం, కింద పడిపోయినాం. చిల్డ్రన్స్ ఎక్కువ ఫెల్ డౌన్ అవుతారు ఎట్ ది ఎర్లీ స్టేజ్లో ఫెల్ డౌన్ ఉంటుంది. ఇంకా చూస్తే ద ట్రీ ఫెల్ డాష్ ఇన్ స్టామ్. తుఫాన్ వచ్చింది, చెట్టు ఏమైంది? భూమి స్థిరంగా ఉన్న చెట్టు అనేది పడిపోయింది. సో ఫెల్ డౌన్. స్టాండింగ్ పొజిషన్లో ఉండి పడిపోవాలి, భూమితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి, ల్యాండ్ అనేది కలిగి ఉండాలి. మళ్ళీ ఇది పడిపోయాక అక్కడే ఉన్న, చూడండి చెట్టు పడిపోయింది మనకు కనిపిస్తుంది, మాయం కాలేదు. దేని మీద ఉండి పడిపోయినా కూడా అక్కడనే ఉంటే, దాని మీదనే ఉంటే ఫెల్ డౌన్. నేను నడుస్తున్నా, భూమి మీదనే ఉన్నా, భూమి మీద పడిపోయినా, మళ్ళీ ఎక్కడ ఉండేది భూమి మీదనే కదా, ఆకాశంలో కాదు కాబట్టి. సో ఫెల్ డౌన్, వాకుడు ఫెల్ డౌన్. నెక్స్ట్ ఇది బుక్లో ఉంది ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా. ట్విన్ టవర్స్ ఫెల్ లేదా ఫాల్ డాష్ 9th సెప్టెంబర్. ట్విన్ టవర్స్ కూలిపోయినాయి అటాక్ తర్వాత. ఎక్కడ పడ్డాయి? ఫెల్ డౌన్. మళ్ళీ పడ్డది భూమి మీదనే ఉన్నది, భూమి మీదనే పడ్డది. అట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉండి కింద పడితే అది ఫెల్ డౌన్ అవుతుంది. అంటే భూమి మీదనే ఉండి భూమి మీద పడితే ఆ ఆబ్జెక్ట్ అక్కడనే ఉండాలి, ఆ వస్తువు అక్కడనే ఉండాలి, అది ఫెల్ డౌన్. జనరల్గా ఎగ్జాంపుల్స్ ఇవి. చిన్నపిల్లలు కింద పడిపోవడము, నడుస్తుంటే పడిపోవడము,
చెట్టు తుఫాన్కు పడిపోవడం అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫెల్ ఆఫ్ అంటే ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఫెల్ ఆఫ్ అంటే ఒక దాని మీద ఉండి, ఇది బైకు పడిపోవుట. ఒక దాని మీద ఉన్నావు, ఇక్కడ ఉండు భూమి మీదనే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మీద బైక్ కావచ్చు, ల్యాడర్. సో ఫెల్ ఆఫ్ అనాలి, ఫెల్ ఆఫ్ బైక్, ఫెల్ ఆఫ్ బైక్. ఫెల్ డౌన్ బైక్ అనొద్దు, ఎందుకో చెప్తా కానీ. ఫెల్ ఆఫ్ క్లైంబింగ్ ల్యాడర్. ల్యాడర్ అంటే నిచ్చెన ఎక్కేటప్పుడు పడిపోయినావు, అది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, జస్ట్ నువ్వు బైక్ మించే పడిపోయినావు, మళ్ళీ బైక్ మీద లేవు, భూమి మీద ఉన్నాను ఇక్కడ. అంటే ఒక దాని మించి పడిపోవుట, దాని మీద లేకపోవుట, ఈ సందర్భంలో మాత్రమే ఫెల్ ఆఫ్ వాడతాము. ఒక దాని పైనుంచి పడిపోయినావు, దాని మీద లేవు. ఇదేంటి, భూమి మించి పడిపోయి మళ్ళీ భూమి మీదనే ఉన్నావు. దేని మించి పడ్డావో దాని మీద ఉంటే ఫెల్ డౌన్, దేని మించి పడ్డావో దాని మీద కాకుండా పక్కకు వెనుకనో ఉంటే గిట్ట ఫెల్ ఆఫ్. బైక్ రైడ్ చేస్తున్నావు, బైక్ డ్రైవింగ్ చేస్తున్నావు, ఫెల్ ఆఫ్ వస్తుందా, ఫెల్ డౌన్ వస్తుందా? కింద పడితే నువ్వు బైక్ మీద పడ్డప్పుడు బైక్ మీదే ఉంటావా, బైక్ అతుకొని ఉంటావా? కాదు కదా, కింద పడతావు. సో ఫెల్ ఆఫ్ అంటే బైక్ నుంచి భూమి మీదకి వచ్చినావు, ఫెల్ ఆఫ్. నిచ్చెన ఎక్కుతున్నావు, ఎవరు పట్టుకోలేదు, జారిపోయినావు, ఎక్కడ పడతావు? భూమి మీద. అంటే నిచ్చెన మీద పడవుగా, సో నిచ్చెన మీద ఉన్నావు, భూమి మీద పడ్డావు, ఒక దాని నుంచే పడ్డావు, దాని మీద లేవు. ఫెల్ ఆఫ్ క్లైంబింగ్ ల్యాడర్. హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటాం. హార్స్ రైడింగ్ ఏంటి? హార్స్ రైడింగు చేయంగా గుర్రం నుంచి జారిపడ్డావు, నువ్వు మగధీర అయితే తప్ప కంపల్సరీ భూమి మీదే పడతావు. మగధీర అయితే గిట్ట మళ్ళీ కింద పడి ఇంకా వాడు పైకి లేసి ఇంకా అది హార్స్. అది రైట్, అది హార్స్. అంటే హార్స్ రైడింగ్ అప్పుడు ఫెల్ ఆఫ్ వస్తుంది. బైక్ రైడింగ్ నిచ్చెన ఎక్కేటప్పుడు, ఏదైనా ఎక్కేటప్పుడు కానీ మూవింగ్లో ఉంటే, సబ్జెక్ట్ అనేది మూవింగ్లో ఉన్నప్పుడు పడిపోతే కంపల్సరీ ఫెల్ ఆఫ్. దాని మీద ఉండకుంటే ఫెల్ ఆఫ్. కాన్స్టెంట్గా ఉండి నిటారుగా నిలబడి పడిపోయినా, కాన్స్టెంట్గా ఉన్న ఫెల్ డౌన్ వస్తుంది. ఫెల్ ఇన్ అంటే ఇది ఇంకో రకమైన పడిపోవడము. ఇది ఇది స్పెషల్ అన్నట్టు. ఇది ఫెల్ ఇన్ లవ్ అన్నట్టు. ఇది ఫెల్ ఇన్ లవ్ అంటే ప్రేమలో పడితే గిట్ట ఫెల్ ఇన్ అనాలే. ఈ ప్రేమలో ఫెల్ ఇన్ పడ్డ ఇబ్బందే, ఫెల్ ఆఫ్ పడ్డ ఇబ్బందే, రెండు కూడా గాయాలు కంపల్సరీ అవుతాయి. రైట్, ఫెల్ ఇన్, ఫెల్ ఆఫ్ ఇది ఓన్లీ ఫర్ లవ్కే వాడతారు. ఇది స్పెషల్ కోర్స్. ఇది ఫెల్ ఇన్ స్పెషల్ రూల్ ఇది. సో ఫెల్ ఇన్ అనేది దీనికి మాత్రమే వస్తుంది. ఫెల్ ఇన్ లవ్లో పడితే ఫెల్ ఇన్ వస్తుంది. ఫెల్ ఆఫ్ ఒక దాని మించే పడి దాని మీద ఉండకపోవడము. ఫెల్ డౌన్ ఒక దాని కింద పడ్డప్పుడు అక్కడే ఉంటే, నిటారుగా ఉన్నప్పుడు ఇట్లా పడిపోవడము. భూమి మీద స్థిరంగా ఉండి భూమి మీదే పడిపోతే, కంటికి కనిపిస్తున్నావు, ఎక్కడ ఉందో అక్కడనే పడుతుంది. ఒక దాని మించే పడ్డావు, దాని మీద కనిపిస్తలేవు. ఫెల్ ఇన్ లవ్, ఎవరికి కనిపిస్తలేవు నువ్వు ఇక. సో అది ఫెల్ ఇన్ లవ్. అది డిఫరెంట్ టైప్. అది ఫెల్ అవుట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఫెల్ అవుట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, జనరల్గా ఒక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ఇన్సైడ్ ఉన్నది, అది బయటకి అవుట్ సైడ్కి పడిపోతే దాన్ని ఫెల్ అవుట్ అనాలి. ఫెల్ అంటేనే పడిపోవడం డిఫరెంట్ టైప్లో ఉన్నాయి ఇక్కడ. సో ఇన్సైడ్ వల్ల ఉండి అవుట్ సైడ్ పడిపోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ పర్స్ ఎక్కడ ఉంటుంది? మన జేబులో, ప్యాకెట్లో ఉంటుంది. అది కింద పడిపోతే ఫెల్ డౌన్ పర్స్ అనొద్దు, ఫెల్ ఆఫ్ పర్స్ అనొద్దు, ఫెల్ ఇన్ పర్స్ అనొద్దు, ఫెల్ అవుట్ అనాలి. లోపల జేబుల నుంచి బయటకు పడ్డది. సో ఇక్కడ ఉన్నది మార్కర్, ఇక్కడ నుంచి కింద పడ్డది అనుకో, లోపల నుంచి కింద పడ్డది, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్. సో పర్స్ అనేది ప్యాకెట్లోంచి పోయినా, పెన్ను ప్యాకెట్లోంచి పోయినా కూడా, ఏదైనా ప్యాకెట్లోంచి పోతే గిట్ట కంపల్సరీ ఫెల్ అవుట్ అనాలి. ప్యాకెట్లోంచి అని కాదు, ఇక్కడ లోపల నుంచి బయట వైపు పోతే ఏదైనా ఫెల్ అవుట్ అవుతుంది. రైట్, ఇవి ఎగ్జాంపుల్స్ మనకి జనరల్గా వస్తాయి. ఇప్పుడు ఆకాశం మీద నుంచి పడిపోతే, ఒక పాట ఉంటుంది తెలుగులో, సరిగ్గా మనం పాడంగానే ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే మొత్తం మీద లుకింగ్ ఇంటూ ఐస్, అంటే నీ కళ్ళలోకి చూస్తూ ఉంటే ఐ ఫీల్ లైక్, నేను ఫీల్ అవుతున్నా, ఫెల్ ఆఫ్ స్కై అని కింద సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. తెలుగులో పాట వస్తుంది, కింద సబ్ టైటిల్స్ లోపల నేను కళ్ళలోకి చూస్తూ ఉంటే నేను ఫీల్ అవుతున్నా ఆకాశం పైనుంచి పడిపోతున్నా అని. ఫెల్ ఆఫ్ వస్తుందా? నాకు కామెంట్లో చెప్పండి ఆన్సర్ ఏది. ఫెల్ డౌన్ వస్తుందా? ఫెల్ డౌన్ స్కైయా, లేకుంటే ఫెల్ ఇన్ స్కైయా, ఫెల్
అవుట్ స్కైయా? ఒక ఆయనే పాట పాడుతున్న అమ్మాయిని చూసి కళ్ళలోకి చూస్తూ ఉంటే నేను ఆకాశం మీద నుంచి పడిపోతున్న ఫీలింగ్లో గుడ్లు కనిపిస్తాయి కానీ అట్లే ఫీల్ ఉందో కానీ మొత్తం మీద ఇక ఫెల్ ఆఫ్ స్కై, ఫెల్ డౌన్ స్కై, ఫెల్ ఇన్ స్కై, ఫెల్ అవుట్ స్కై. రేపు లేదా కామెంట్లో ఆన్సర్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ చెప్పేస్తా కానీ చేయండి అది ఏమొస్తా అని చెప్పేసి. ప్రశ్న ఏంటంటే ఆకాశం పైనుంచి పడిపోతే ఫెల్ ఆఫా, ఫెల్ డౌనా, ఫెల్ ఇన్నా, ఫెల్ అవుటా అని చెప్పేసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.